హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. ఈరోజు అయితే కిచెన్లో ఏమీ వంట లేదు, ఎందుకంటే నా బర్త్డే స్పెషల్. సో మేమైతే బయటికి వెళ్ళిపోయాము. ఎక్కడ వెళ్ళిపోయినాము అనేది చెప్తున్నాను. మీకు ఎవరికన్నా ఈ ప్లేస్ చూసి మంచిగా అనిపిస్తే వెళ్ళొచ్చు మీరు అనే ఉద్దేశంతో అయితే నేను ఎక్కడికి వెళ్ళానో ఆ రెస్టారెంట్ది అయితే చెప్పేస్తున్నాను. ఇది హైటెక్ సిటీ దగ్గర మెడో క్యూరేటెడ్ బఫెట్. ఇది పర్ హెడ్ 1000 రూపీస్. సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అనుకోండి. ఎంతైనా జాబ్స్ చేస్తున్నాం కదా అందరము. సో వాళ్ళిద్దరు మాడపడుచులు ఇద్దరు కూడా ప్రిన్సిపల్స్. తను మా కో సిస్టర్. చేరిపోయిన తర్వాత మేము చేరే టైంకి 10 అయినది. చాలా మటుకు కొన్ని అయిపోయినాయి. అయినా కానీ కూడా ఫ్రెష్గా మా కొరకైతే మేము ఇంతమంది వెళ్ళాము కదా, మా కొరకైతే స్పెషల్గా కొన్ని ఐటమ్స్ అయితే అప్పటికప్పుడు వేడివేడిగా చేసి తీసుకొస్తాను అని చెప్పినందుకు మేము వెయిట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ నాది బర్త్డే, మా సిస్టర్ ఇన్ లాస్ చూడండి, వాళ్ళిద్దరు సింగిల్ ఫొటోస్ చూడండి, స్టిల్స్ పోజులు పెట్టుకుంటా మా సారే తీస్తున్నారు. ఏదో జోక్ చేస్తున్నారు లేండి. ఫస్ట్ నన్ను తీశారు పాపము. నన్ను తీసిన తర్వాతనే వాళ్ళు తీసుకుంటున్నారు, అంతే కదా. మనమైనా కానీ కూడా వేరే వాళ్ళ దానికి వెళ్తే ఫస్ట్ వాళ్ళతోటి ఏదో నామకే వాస్తా వాళ్ళతో ఒకటి దిగి మళ్ళీ మనం దిగుతాం. ఇక్కడ చూడండి, ఫుడ్ వచ్చేంతవరకు ఇదంతా ఎంజాయ్మెంట్ అన్నారు. కానీ ఉన్నాం నలుగురమే, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ రోజు. అంటే నలుగురమే అంటే మేము లేడీస్ నలుగురమే, తక్కిన వాళ్ళందరూ కలిపి ఒక 8 to 10 మెంబర్స్ ఉన్నాం అంతే. బాగా ఎంజాయ్ చేసాము. నా బర్త్డే కేక్ కటింగ్ అదంతా కూడా ఎప్పుడు అని మీకు డౌట్ వస్తుండొచ్చు కదా, వీడియో ఎండ్లో అయితే ఉంటుంది. ఫస్ట్ భోంచేసుకొని మేము దాని తర్వాత ఇక్కడే కేక్ తెప్పించారు. మా వాళ్ళే తెప్పించారు, మనమే తెచ్చుకోవాలా. వాళ్ళు కేక్ కటింగ్ చేపిస్తారు అన్నట్టు. ప్రతి చోట అంతే కదా, ఇక్కడ కూడా అదే ప్రాసెస్. కేక్ కటింగ్ అయితే లాస్ట్లో ఉంటుంది, అందుకని మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఇదిగోండి, దీని గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇది పెరుగు మజ్జిగ పులుసు లాగా ఉన్నది కదా, కాదు, అది సూప్. అది నాన్ వెజ్ సూపో వెజ్ సూపో ఏం సూప్ పెట్టామో ఏమో కానీ అది టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ చూడడానికి బాగాలేదని చెప్పేసి అయితే నేను దాన్ని ముట్టలేదు. బాగుంది మష్రూమ్. ఈ ప్రాన్స్ కూడా బాగున్నాయి అన్నమ్మా, మీరు తిన్నారు కానీ. వింగ్స్ వేడి దెమ్మను మోమో ఏమన్నాడు, చికెన్ పిజ్జా అంటున్నా. నాన్స్ అంట, గార్లిక్ నాన్ మేబీ खाता వైట్ రైస్ తిందాం అనుకున్నా కానీ मेरे लिए भी एक गार्लिक नान. మీకు సువాసిని నేను వీళ్ళకి అంటానే నా చేపల కూర వద్దు, ఇంకా రేపు తీర్చాలి నా కోరిక. అన్నం తిన్నట్టుంది, ఇదేదో మటన్ కర్రీ అంట, మటన్ స్నాన్ వాడుతున్నారంట. రెస్టారెంట్ ఎంత పెద్దది. ఇంకా అవన్నీ తినేసి ఇంకా ఏమున్నాయి పెరుగన్నం లాంటిది గురించి మేమైతే చూస్తున్నాం. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ పెరుగన్నంతో టచ్అప్ ఇద్దామని వచ్చేసాము. ఒక్కసారి అయితే ఒక లుక్ వేస్తున్నాం అన్నీ. సో భోజనం అయితే అయిపోయింది, ఏమేమి ఇష్టం ఉన్నాయో అవన్నీ తినేసాము. దాని తర్వాత ఇంకా లాస్ట్ ఏంటి, డెజర్ట్లో రకరకాల స్వీట్స్ ఉండే, ఐస్ క్రీమ్స్ ఉండే. సో మాకు నచ్చినాకైతే మేము టేబుల్ మీద తెచ్చుకొని ఎవరికి ఏది కావాలో అది తిన్నామన్నమాట. మైల్డ్ ఉంది షుగర్.
नहीं పెట్టు దగ్గర यप्पा बिदतलागा यप बिदत चलो भाई चलो आइटे पो आगे वेट रे బాబు మీరు కూడా రండి సూపర్ పెడతా తర్వాత తీసుకో దగ్గర తింటున్నావురా అయిపోయింది అయ్యో అయిపోయి తీసా వీడియో అబ్బా ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తుందేమో నాకు అక్క అవుతుంది వాడు పెట్టరి ఫస్ట్ చాలా ఇట్లా ఫుల్ వీడియోనా ఫుల్ ఎంత దగ్గర రావాలా ఫ్రేమ్ నైస్ ఇది అట్లా నుంచి బాబత ఇప్పుడు అందరు సోహెల్ కి